వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఏఎన్ఆర్ ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో క్లాస్ 7 చూద్దాం. ఈ క్లాస్ లో మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. సో 8 క్వశ్చన్స్ లో 4 మోడల్స్ ఉంటాయి. 4 మోడల్స్ కూడా మీరు నేర్చుకున్నట్లయితే జస్ట్ అసలుకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మ్యాథమెటిక్స్ ఇంత ఈజీని అనిపించే విధంగా స్మార్ట్ అప్రోచ్ లో చూద్దాం. అండ్ కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ క్వశ్చన్స్ ని నార్మల్ మెథడ్ తో పాటు నేను చెప్పే ఏదైతే స్మార్ట్ అప్రోచ్ ఉందో దాంట్లో కూడా ఫాలో అవ్వండి. అంతేగాని డైరెక్ట్ స్మార్ట్ అప్రోచే ఫాలో అవ్వద్దు. బట్ ఖచ్చితంగా అందరూ నార్మల్ మెథడ్ కూడా నేర్చుకోవాలి. నార్మల్ మెథడ్ నేర్చుకుంటే ఏంటంటే సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. స్మార్ట్ అప్రోచ్ అనేది ఏంటంటే మనకి టైం యూజ్ చేసుకోవడానికి, అంటే టైం ని తగ్గించుకోవడానికి, ఎగ్జామినేషన్ హాల్లో టైం అనేది బెనిఫిట్ పొందడానికి ఉపయోగపడతాయి. సో రెండూ నేర్చుకోవాలి, అటు షార్ట్ కట్ మెథడ్ స్మార్ట్ అప్రోచ్ నేర్చుకోవాలి, అదేవిధంగా నార్మల్ మెథడ్ కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ మన బుక్ లో క్వశ్చన్సే, బుక్ లో నార్మల్ మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ నేర్చుకొని నేను ఇప్పుడు చెప్పే షార్ట్ అప్రోచ్ ని ఫాలో అవ్వండి. 50 మంది పురుషులు 20 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలుగుతారంట. సో క్వశ్చన్ ఇచ్చింది నీట్ గా రాసుకుందాం. 50 మెంబర్స్ 20 డేస్ లో, ఇది మెంబర్స్ ఎం అని పెట్టుకుంటున్నాను, 20 డేస్ లో ఒక పనిని పూర్తి చేయగలుగుతారు. అయితే 50 మంది కలిసి 20 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. బట్ వాళ్ళు ఎన్ని రోజులు చేశారంట? వాళ్ళు పని ప్రారంభించిన 10 రోజుల తర్వాత మరో 50 మంది చేరారంట. అంటే ఈ 50 మంది యాక్చువల్ గా 20 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తారు. కానీ ఏం జరిగిందంటే ఈ 50 మంది స్టార్ట్ చేశారు పని, ఒక 10 డేస్ వరకు కంప్లీట్ అయిపోయింది, కానీ ఇంకొక 50 మెంబర్స్ యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ 50 మందికి ఇంకొక 50 మెంబర్స్ యాడ్ అవ్వడం జరిగింది. సో మిగిలిన పనిని పూర్తి చేయడానికి వారికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు క్వశ్చన్. యాక్చువల్లీ 50 మెంబర్స్ 20 రోజుల్లో ఆ పని పూర్తి చేసేయచ్చు. సో ఈ 50 మెంబర్స్ ఒక 10 డేస్ వర్క్ చేశారు. సో అంటే ఆల్మోస్ట్ మనకు సగం పని అయిపోయినట్టే. సగము ఇవన్నీ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక 10 డేస్ పని చేశారు. సో పని చేయగానే ఇంకో 50 మెంబర్స్ చేరారు. ఎందుకంట? ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ పర్సన్ కి ఇంకా తొందరగా పూర్తి అవ్వాలి, 20 రోజుల కంటే ముందే పూర్తి అవ్వాలి, కాబట్టి ఇంకొక 50 మందిని యాడ్ చేశాడు. అయితే మిగిలిన పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను మీకు ఒక స్మార్ట్ అప్రోచ్ చెప్తాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఎంత మంది ఉన్నారు అది ఇక్కడ పైన వేసుకోండి న్యూమరికల్ లో. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇట్లాంటి మోడల్ సేమ్ ఇదే మెథడ్. ఇంటూ వాళ్ళు యాక్చువల్ 20 రోజుల్లో పూర్తి చేస్తారు, కానీ ఎన్ని రోజులు పని చేశారు? కేవలము 10 రోజులే చేశారు. ఆ 10 పైన వేసుకోండి, డివైడెడ్ బై నెక్స్ట్ ఫస్ట్ 50 మెంబర్స్ ఉండేవాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ ఎంతమంది జాయిన్ అయ్యారు? 50. ఇప్పుడు టోటల్ మెంబర్స్ ఎంతమంది అయ్యారు? 100 మంది అయ్యారు. ఇంటూ నెక్స్ట్ అయితే వీళ్ళు 50 మంది 20 రోజుల్లో పని పూర్తి చేసేవాళ్ళు. మళ్ళీ మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎన్ని రోజులు మాత్రమే చేశారు వారు? 10 రోజులు చేశారు. ఆ 10ని ఇక్కడ వేసుకోండి. యాక్చువల్లీ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేసేవాళ్ళు కింద వేసుకోండి, లవము హారంలో. సో 10/20 అయింది. ఇక్కడ వరకు క్లియర్ కదా? సేమ్ ఇదే దాన్ని 10/20ని పైన 1 - 10/20 వేసుకోండి, అంతే. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే 1 - ఇక్కడ ఎంత ఉంటుందో అంతే వేసుకోవాలి. సో ఎంత అయిపోయింది సింపుల్ గా. మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే, మీకు ఫస్ట్ నేను కాన్సెప్ట్ అర్థం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, అందుకని ఇదంతా యాక్చువల్ డైరెక్ట్ వేసేయచ్చు స్టెప్ కూడా. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, బాగుంది అక్కడ దాకా. ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ పైన ఏం మిగిలింది నాకు? 5 × 1 5 ఇంటూ 1 - 10/20 ఏమవుతుంది? ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది? 20. ఈ 20 పైన వస్తుంది, 20 - 10/20 అంటే 10/20. ఈ సున్నా క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది? పైన 1/2 మిగులుతుంది. ఈ మొత్తం ప్లేస్ లో ఏం మిగులుతుంది? 1/2 మిగులుతుంది, డివైడెడ్ బై కింద కూడా ఏం మిగిలింది? 1/2 మిగిలింది. సో ఈ 1/2 కూడా క్యాన్సిల్ అయిపోతే నాకు లాస్ట్ ఏం మిగిలింది? 5. సో ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళకి? మిగతా 5 రోజుల్లో మొత్తం పనిని పూర్తి చేసేస్తారు 100 మంది కలిసి. సో ఎంత సింపుల్ గా చేసేయచ్చు చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ మోడల్ ఇంకొక ఎగ్జామినేషన్ లో ఇచ్చాడు, సేమ్ మోడల్ ఇచ్చాడు. సో దీన్ని మీరు హోంవర్క్ చేయండి. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఎక్స్ 15 రోజుల్లో ఒక పనిని చేయగలడు. ఎక్స్ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? 15 రోజుల్లో చేయగలడు. నెక్స్ట్ వై 20 రోజుల్లో అదే పనిని చేయగలడు. వై అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? 20 రోజుల్లో చేయగలడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి పని స్టార్ట్ చేశారంట. వాళ్ళిద్దరూ కలిసి 4 రోజులు పని చేస్తే, వీళ్ళిద్దరూ కలిసి ఎక్స్ ప్లస్ వై ఇద్దరూ కలిసి
కేవలం 4 రోజులే పని చేశారు. మొత్తం 4 రోజుల్లో చేయలేదు. పనంతా 4 రోజుల్లో కంప్లీట్ చేయలేదు. ఒక 4 రోజులు పని చేశారు. అయితే ఇంకా ఎంత పని మిగిలి ఉంటుంది అన్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ ని మనం నార్మల్ మెథడ్ లో చేసుకోవచ్చు, లేకపోతే మనం స్మార్ట్ అప్రోచ్ లో చేసుకోవచ్చు. ఏదైనా సరే నార్మల్ మెథడ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇదన్నీ మన బుక్ లో ఉన్న క్వశ్చన్సే. మీరు నార్మల్ మెథడ్ అంతా బుక్ లో ఉన్నట్టు చూసి ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నేను చెప్పే స్మార్ట్ అప్రోచ్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా అన్ని ఉపయోగపడతాయి. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏదైనా సరే ఒక ఇద్దరు వ్యక్తుల గురించి, ఒక వ్యక్తి ఇన్ని రోజుల్లో పూర్తి చేయగలడు, మరొక వ్యక్తి ఇన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. బట్ వాళ్ళిద్దరూ కలిసి కేవలం 4 రోజులు మాత్రమే పని చేశారు. అయితే ఇంకొద్ది పని మిగిలి ఉంటుంది కదా, ఆ పని ఎంత అని అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఏం లేదు, ఫస్ట్ 1 వేసుకోండి, మైనస్ వేసుకోండి. ప్రతి క్వశ్చన్ కి 1 మైనస్ కామన్, 1 మైనస్ బ్రాకెట్ లో ఇక్కడ ఎన్ని రోజులు పని చేశాడు ఇచ్చాడు మనకి, 4 రోజులు ఇచ్చాడు. సో 4ని రాసుకోండి ఇంటూ మళ్ళీ లోపల ఇంకొక బ్రాకెట్. సో ఈ రెండింటిని కూడేసేయండి. 15 ప్లస్ 20 ఎంత, 30 అవుతుంది. సారీ 35 బై ఈ రెండింటిని గుణించండి. ఇప్పుడు ఎంత అవుతుంది, 15 ఇంటూ 20 గుణించండి, రాసుకోండి ఇలా. అంతే, ఆన్సర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాము. 4 5 20, 5 5 7 35. సో నాకు ఏం మిగిలింది లోపల, 1 మైనస్, ఇక్కడ నాకు ఏం మిగిలింది, అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. 7 కింద 15 మిగిలింది, 7 15. సో ఎల్సిఎం తీయండి. ఇప్పుడు 15 ఎల్సిఎం అవుతుంది, పైన కూడా 15 వస్తుంది, మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 8/15. ఇంతకంటే స్మార్ట్ అప్రోచ్ ఉంటుందో చూడండి. సో ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సో మీరు స్మార్ట్ అప్రోచ్ చూడడమే కాకుండా ఇటువంటి క్వశ్చన్స్ ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే, ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు వితౌట్ పెన్ అవసరం లేదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు పెన్ అవసరం పడుతుంది, కానీ నిజంగా చెప్పాలంటే అసలు డైరెక్ట్ చూసి చెప్పేయచ్చు మనం. ఏముంది చెప్పండి, 1 మైనస్ వేసుకుంటారు, ఇక్కడ 4 వేసుకుంటారు, పైన 2 గుణిస్తారు, కింద 2 పైన 2 కూడతారు, కింద 2 గుణించేస్తారు, క్యాన్సల్ చేసుకుని 1 లో నుంచి తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే. సేమ్ యాజ్ టీజ్ ఒక మోడల్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను, చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్ అనుకోండి, లేకపోతే హోంవర్క్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో నెక్స్ట్ మోడల్ చేద్దాం. ఎక్స్ 30 రోజుల్లో ఒక పనిని చేయగలడు. అదే పనిని 15 రోజుల్లో వై చేయగలడు. వై 10 రోజులు పని చేశాక మిగిలిన పనిని ఎక్స్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అన్నాడు. సో క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తాడంట, 30 రోజుల్లో పని పూర్తి చేస్తాడు. అదే పనిని వై ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు, 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే వై యాక్చువల్లీ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు, అది 15 రోజులు, కానీ వై ఏం చేస్తాడు, 10 రోజులే పని చేశాడంట. సో అయితే ఆ మిగిలిన పనిని ఎక్స్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అని అన్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు వై యాక్చువల్లీ ఎన్ని రోజులు పని చేస్తాడు, ఆ పనిని మొత్తం కంప్లీట్ చేయడానికి 15 రోజులు పడుతుంది, బట్ అతను మాత్రం కేవలం 10 రోజులే పని చేశాడు. సో మిగిలిన పనిని ఎక్స్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు, అదే క్వశ్చన్. మిగిలిన పనిని ఎక్స్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం లేదు, 1 మైనస్, ప్రతిదానికి 1 మైనస్ కామన్. సో ఎవరి గురించో డిస్కస్ చేస్తున్నాడు, వై గురించో డిస్కస్ చేస్తున్నాడు. వై 10 రోజులే పని చేశాడు అంట. సో ఎన్ని రోజులు పని చేశాడు అదేసుకోండి. యాక్చువల్లీ అతను ఎన్ని రోజుల్లో చేయగలడు, ఆ పనిని మొత్తాన్ని 15 రోజుల్లో చేయగలడు. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1 మైనస్ అనేది ఎటువంటి క్వశ్చన్ కన్నా కామనే. వై ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు ఆ పనిని, సారీ ఎన్ని రోజులు చేశాడు, 10 రోజులు, బట్ అతనికి మొత్తం పని చేయడానికి ఎంత రోజులు పడుతుంది, 15 రోజులు, బై 15 వేసుకున్నాం ఇంటూ. అయితే ఎవరి గురించి అడుగుతున్నాడు, ఎక్స్ ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేయవచ్చు అంటున్నాడు. యాక్చువల్లీ ఎక్స్ ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తాడు, యాక్చువల్ పనిని 30 రోజులు, కాబట్టి ఆ 30 ఇక్కడ వేసుకోవాలంతే. సో అప్పుడు ఈ మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అనేది వస్తుంది. సో 5 2 5 3 ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది మనకి, 1/3 మిగులుతుంది ఇంటూ 30. సో 3 1 30. సో 10 days. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత, ఆప్షన్ బి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 1 మైనస్ ఎవరు తీసుకుంటున్నాము, వై గురించి డిస్కస్ చేస్తున్నాడు. వై 10 రోజులే పని చేశాడంట, కానీ అతను యాక్చువల్లీ ఆ పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు కాబట్టి 10/15 వేసుకొని, మనకు క్వశ్చన్ అడిగింది ఎవరి గురించి, ఎక్స్ గురించి అడిగాడు కాబట్టి ఎక్స్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు ఆ పనిని, 30 కాబట్టి 30 వేసుకున్నాను అంతే. సో ఇటువంటి మోడల్ వచ్చినప్పుడు ఈ అప్రోచ్ ని ఫాలో అవ్వండి. సేమ్ ఇటువంటి క్వశ్చన్ మీకు హోంవర్క్ ఒకటి ఇస్తున్నాను. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఎక్స్ రోజుకు 6 గంటలు పని చేస్తే ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తాడంట. ఎక్స్ రోజుకి 6 గంటలు పని చేస్తే ఆ పని 8 రోజుల్లో పూర్తవుతుంది. వై అనే అతను రోజుకి 10 గంటలు చేస్తే ఆ పని 6 రోజుల్లో పూర్తవుతుంది.
ఒకవేళ ఆ పని 5 రోజుల్లో పూర్తి చేయాల్సి వస్తే ఒక రోజులో వారిద్దరు ఎన్ని గంటలు కలిసి పని చేయాల్సి ఉంటుంది అన్నాడు. సో రోజుకి ఎన్ని గంటలు అని అడిగాడు. సో 5 రోజుల్లో పూర్తి చేయాలంట. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే సింపుల్ గా ఒకటే లాజిక్ ఫాలో అవ్వండి. ఇక్కడ రోజుకి 6 గంటలు అన్నాడు. సో మొత్తం 8 రోజులు ఎన్ని గంటలు ఎన్ని రోజులు చేశాడు? 8 రోజులు చేశాడు. అంటే మొత్తం ఎన్ని గంటలు? రోజుకి 6 గంటలు చొప్పున 8 రోజులు చేస్తే 8 ఇంటూ 6 ఎంత అవుతుంది? 48. సో 48 గంటలు. నెక్స్ట్ వై అనే అతను రోజుకి 10 గంటల చొప్పున 6 రోజులు చేశాడు. అంటే మొత్తం ఎన్ని రోజులు చేశాడు 6 రోజుల్లో? 60 గంటలు. ఒకవేళ ఆ పనిని వీళ్ళు 5 రోజుల్లో పూర్తి చేసేయాలి. 5 రోజుల్లో పూర్తి చేసేయాలి. అయితే వారు రోజుకి ఎన్ని గంటలు కష్టపడాలి అంటే రోజుకి ఎన్ని గంటలు, ఒక రోజులో వారిద్దరు ఎన్ని గంటలు కలిసి పనిచేయాలి అంటున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఎక్స్ది వై యొక్క అవర్స్ ని గుణించేసేయండి. 48 ఇంటూ 60 బై ఒకసారి కింద మళ్ళీ ఇందాక పైన ఇంటూ చేసాం కదా, ఒకసారి కూడండి అంతే. 48 ప్లస్ 60 ఇంటూ వాళ్ళు ఎన్ని రోజులు పూర్తి చేసేయాలి? ఇది 5 రోజుల్లో పూర్తి చేయాలి కాబట్టి ఇంటూ 5 వేసేసింది. ఆన్సర్ వచ్చేస్తుంది 48 ఇంటూ 60. ఇక్కడ మనం కొట్టేద్దాం. ఇది 5 ఒకట్లు 5 2 10. సో 48 ఇంటూ 12 ఎంత? 576 బై 48 ప్లస్ 60 ఎంత? 108. సో క్యాన్సిల్ చేయండి. ఎంత వస్తుంది? 108 5 పోతుంది. ఇంకా లాస్ట్ మనకి శేషం 36 మిగులుతుంది బై 108. సో 36 108 కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 36 3 సో ఆన్సర్ ఎంత? 5 1/3. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. ఇచ్చిన క్వశ్చన్ ని గంటల్లోకి మార్చుకున్నాను. ఆ రెండింటిని ఒకసారి గుణించాను. పైన కింద ఒకసారి మళ్ళీ ఆ రెండింటిని కూడాను. వాళ్ళు ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేయాలో దాన్ని ఇంటూ చేశాను. ఆన్సర్ వచ్చేసింది. సో సేమ్ ఇటువంటి నేను చెప్పిన మోడల్లోనే అదే విధంగా బుక్ లో ఉన్న నార్మల్ మెథడ్ తో పాటు ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ ఏదైతే అప్రోచ్ ఉందో ఆ అప్రోచ్ లో ఈ క్వశ్చన్ కి నార్మల్ మెథడ్, అదే విధంగా షార్ట్ అప్రోచ్, ఈ రెండు పద్ధతుల్లో మీరు చేయాలి ఈ క్వశ్చన్ హోంవర్క్. 2024 లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు 2025 లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 260 టైప్స్, అదేవిధంగా 590 మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో. అదేవిధంగా 2640 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ వారీగా మోడల్స్, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్, అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వాటి వివరణ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 499, ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీకు ఏ బుక్ అయినా సరే నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి. వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క ఇండెక్స్ కూడా ఇచ్చాము. వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. బుక్ లో అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది, ఆటోమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా, ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం. వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది అంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అయిపోతుంది. ఇది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి, హోమ్ డెలివరీ. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ. మొత్తం 87 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. 87 మోడల్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ చాప్టర్ వైజ్ గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఇచ్చిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ కి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, ఇవి అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అన్ని. దీంట్లో కూడా థియరీ ఉంటుంది. అదేవిధంగా 286 టాపిక్స్ థియరీ ఉంటుంది. స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి. మీకు దీని యొక్క ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లెంత్ ఎక్కువైపోతుందని చూపించట్లేదు, మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో వెళ్ళి ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఏఎల్పీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో థియరీ ప్లస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ 2025 థియరీ, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్లు, టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఉంటాయి. సైన్స్ నుంచి 6 టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. 6 టాపిక్స్ లో న్యూమరికల్స్, అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి.
సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు, అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్ లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి, ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే కి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ కి పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీరు క్లాసులు అనేది వినొచ్చు 1 ఇయర్ వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.